వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. మనం సహజంగా గ్లాస్ బ్రిడ్జ్ సోషల్ మీడియాలోనో లేదంటే రీల్స్లోనో చూస్తుంటూ ఉంటాం. ఎక్కడో చైనా లేదంటే నెదర్లాండ్స్ అబ్రాడ్లో చూస్తుంటూ ఉంటాం. ఆ రీల్స్ చూసి మనం చాలా ఎంజాయ్ చేస్తుంటూ ఉంటాం. కానీ అదే మన చెరువులో మన దగ్గరలో వస్తే కంపల్సరీగా వెళ్ళాలి, కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటాం. అయితే ఈ గ్లాస్ బ్రిడ్జ్ విశాఖ కైలాసగిరి మీద అయితే వస్తుంది. అయితే భారతదేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ 50 మీటర్స్. అయితే ఈ పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ విశాఖ కైలాసగిరి మీద అయితే మరికొన్ని రోజుల్లో అయితే అందరినీ కనువిందు చేయబోతుంది. అయితే అడ్వెంచర్ చేసిన వాళ్ళు ఇది కంపల్సరీగా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వెళ్తే ఈ ప్రకృతి సోయగాలు, ఈ అందాలు, ఈ గ్రీనరీ, ఒక పక్క సముద్రం ఏ విధంగా ఉండబోతుంది, అంత ఎత్తైన ప్రదేశం నుంచి ఈ సముద్ర కెరటాలు చుట్టుపక్కల ఉన్న ఈ గ్రీనరీ చూస్తే ఏ విధంగా ఉండబోతుందని చెప్పి మీ అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. నాతో పాటు రండి. మనం ఇప్పుడు ప్రముఖ పర్యాటక క్షేత్రం అయిన కైలాసగిరి ప్రాంతంలో గ్లాస్ బ్రిడ్జ్ నిజంగా అడ్వెంచర్ చేసిన ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి. గ్లాస్ బ్రిడ్జ్ నిజంగా భారతదేశంలోనే 50 మీటర్స్ 50 మీటర్లలో పొడవున్న అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్ మీద మనం అయితే ఉన్నాం. మనం చూడొచ్చు ఇక్కడ నుంచి బీచ్ అందాలు నిజంగా ఆస్వాదించాలంటే ప్రతి ఒక్కరు కంపల్సరిగా ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీదకి ఎక్కి ఈ అందాలు తిలకించాల్సిందే. నిజంగా ఇది ఈ టూరిస్టులకి అయితే ఒక మంచి టూరిస్ట్ స్పాట్ అని చెప్పాలి. కైలాసగిరిలో ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణ, భారతదేశంలోనే అతి పొడవైన 50 మీటర్ల కాంటిలివర్ గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జ్ త్వరలో అందుబాటులోకి అయితే రానుంది. అయితే ప్రధానంగా ఈ బ్రిడ్జ్ టైటానిక్ వ్యూ పాయింట్ సమీపంలో అయితే నిర్మించబడుతుంది. అయితే సముద్రం చుట్టుపక్కల కొండలు, ఆకర్షణీయమైన దృశ్యాలు నిజంగా ఇక్కడికి వస్తే ఇవన్నీ కనువిందు చేస్తారని చెప్పాలి. నిజంగా ప్రకృతి ప్రేమికులు చాలా ఆస్వాదిస్తారని చెప్పాలి ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీదకి ఎక్కితే. అయితే ప్రధానంగా 7 కోట్లతో ప్రాజెక్టులో భాగంగా 150 మీటర్ల పొడవైన 2 జిప్ లైన్లు మరియు స్కై సైక్లింగ్ ట్రాక్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవి సాహస ప్రియులకైతే అదనపు ఆకర్షణలుగా నిలుస్తాయి. అయితే ఈ జిప్ లైన్, స్కై సైక్లింగ్ తో పాటు ఈ గ్లాస్ బ్రిడ్జ్ కూడా అందుబాటులోకి అయితే రానుంది మరికొన్ని రోజుల్లో. అయితే ఈ బ్రిడ్జ్ పై ఒకసారి 40 మంది వరకు దీని కెపాసిటీ కాస్తుందని చెప్పి, అలాగే సురక్షితమైన ఉత్తేజకరమైన అనుభవాన్ని అయితే అందిస్తుంది. అయితే ఈ గ్లాస్ బ్రిడ్జ్ ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే నిర్మాణం నవంబర్ 18, 2024 నుండి ప్రారంభమైంది. మరియు ఇది విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ, విఎంఆర్డీఏ మరియు ఆర్జీ అడ్వాంటేజ్ తో కలిసి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో పీపీపీ అభివృద్ధి చేయబడుతుంది. ఈ బ్రిడ్జ్ ప్రస్తుతం కేవలం కేరళలో వాగమన్ గ్లాస్ బ్రిడ్జ్, అది అయితే 40 మీటర్లు అయితే ఉంది. అయితే ఆ రికార్డును అయితే మటుకు విశాఖ కైలాసగిరిలో ఉన్న ఈ గ్లాస్ బ్రిడ్జ్ అయితే అధిగమించిందని చెప్పాలి. కేరళలో వాగమన్ బ్రిడ్జ్ 40 మీటర్లు ఉంటే ఇదైతే మటుకి 50 మీటర్ల పొడవు అయితే ఉంది. అయితే భారతదేశంలో అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ అని చెప్పాలి. నిజంగా మనం చూడొచ్చు, ఈ టూరిస్టులు అయితే మట్టుకి నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు అని చెప్పి ఈ నిర్వాహకులు అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మొత్తం ఈ కైలాసగిరి నుంచి నిజంగా ఈస్ట్ వైపు ఈ పొడుగ్గా అయితే దీన్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. నిజంగా దీని చివరికి వస్తే మటుకి మనం బీచ్ మధ్యలో ఉన్నట్టయితే ఇది తెలుస్తుంది. నిజంగా ఇది ప్రధానంగా ఇది టూరిస్టులు అయితే బాగా ఆకర్షిస్తుంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు. అయితే ప్రధానంగా ఈ బీచ్ కానీ, బీచ్ మొత్తం అంతా వేవ్స్ కానీ చూడాలంటే కంపల్సరీగా ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కి తిలకించాల్సిందే అంటున్నారు ఈ నిర్వాహకులు. నిజంగా ఈ కైలాసగిరి మీద అయితే మటుకి ఇది ఒక వింత అనుభవం అని చెప్పాలి. నిజంగా ఈ పైకి ఎక్కి నిజంగా ఆ ఫీల్ నిజంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలని చెప్తున్నారు ఈ నిర్వాహకులు కానీ, ఈ టూరిస్టులు కానీ. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ గ్లాస్ బ్రిడ్జ్ అయితే మటుకి భారతదేశంలో ఇదే పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ 50 మీటర్లు అయితే ఉంది. ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత చుట్టుపక్కల ఉన్న గ్రీనరీ, మొత్తం కైలాసగిరికి సంబంధించి మొత్తం గ్రీనరీ అంతా దీని మీద ఇక్కడ నుంచి చాలా అందంగా ఆహ్లాదకరంగా అయితే కనిపిస్తుంటూ ఉంటుంది. నిజంగా ప్రకృతి ప్రేమికులు అయితే మటుకు నిజంగా ఎంజాయ్ చేస్తారు.
అయితే ప్రతి ఒక్కరు చూడాల్సింది ఈ ఈ కైలాసగిరిలో నిర్మిస్తున్న ఈ గ్లాస్ బ్రిడ్జ్. అయితే ప్రధానంగా ఒక అందుకు భయపడుతుంటూ ఉంటారు కొత్త వాళ్ళు, కానీ నిజంగా ఎంజాయ్ చేస్తారు. నిజంగా ఈ ప్రకృతి కానీ లేదంటే ఈ బీచ్ కానీ ఆస్వాదించాలంటే ఈ గ్లాస్ బ్రిడ్జ్ కంపల్సరీగా ఎక్కి తీరాల్సిందే అన్నారు దీన్ని నిర్మిస్తున్న నిర్వాహకులు. ఏదేమైనా అతి తొందరలోనే ఈ కైలాసగిరిలో మొత్తం టూరిస్టులకి అయితే అందుబాటులో వస్తుంది గ్లాస్ బ్రిడ్జ్. నిజంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలి. ఈ ఈ ఇక్కడి నుంచి మొత్తం అంతా ప్రకృతిని అయితే వీక్షించాలి. వీక్షిస్తే మట్టుకి నిజంగా దీని ఆనందం కానీ ఆ ప్రకృతి ప్రేమికులకే తెలుస్తుంది. నిజంగా ఇక్కడికి వచ్చి ఆస్వాదించిన వాళ్ళకే మొత్తం అంతా దీని అనుభూతి ఏంటో తెలుస్తుంది. ఏదేమైనా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ గ్లాస్ బ్రిడ్జ్ తిలకించాలి. దీని మీదకి ఎక్కి ఈ ఎక్స్పీరియన్స్ అయితే చేయాలని చెప్పి మేము కూడా చెప్తున్నాం. విశాఖ కైలాసగిరిలో ఈ 50 మీటర్ల పొడవున్న ఈ గ్లాస్ బ్రిడ్జ్ అయితే మట్టుకి నిర్మాణానికి అయితే మటుకు 7 కోట్లు వెచ్చించి ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయితే తలపెడుతుంది. మరో కొన్ని రోజుల్లో అయితే ఇది మట్టుకి సందర్శనార్థం ఈ టూరిస్టులకి అయితే దీన్ని అలౌ చేయడం అయితే జరుగుతుంది. అయితే ప్రధానంగా 7 కోట్ల వ్యయంతో చాలా పకడ్బందీగా తయారు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం అంతా ప్రికాషనరీ యాక్షన్ అయితే తీసుకున్నారు. ఎక్కడ చాలా జాగ్రత్తలు తీసుకుని మొత్తం అయితే దీన్ని అయితే తయారు చేయడం అయితే జరిగింది. అయితే ఆర్జే అడ్వెంచర్స్ నేపథ్యంలో మొత్తానికి ఇదైతే ఏఆర్డి బిల్డర్స్ ఈ వర్కర్స్ అయితే మొత్తం అంతా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి చూద్దాం. భయ్యా, ఎన్ని రోజుల నుంచి మీరు ఈ వర్క్ చేస్తున్నారు? 8 months. 8 months. 8 months నుంచి వర్క్ కంటిన్యూ అవుతుందా? ఓకే 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 ఓకే. భయ్యా, మీరేం చేస్తారు అసలు ఇక్కడ? పెయింటింగ్ వర్క్. పెయింటింగ్ వర్క్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? 2 months అవుతుంది. 2 months అవుతుంది. 2 months పెయింటింగ్. 3 months అయిపోయిందా మొత్తం అంతా ఫినిషింగ్? లేదు, ఇంకా 15 days పడుతుంది. 15 days పడుతుంది. ఓకే ఓకే. భయ్యా, ఎక్కడి నుంచి వచ్చారు? ఏం కంపెనీ మీది? आईडी बिल्डर्स केरला। కేరళ. ఆల్ ఆర్ ఫ్రమ్ केरला। ఓకే. कितने? 10 आदमी, 10 आदमी। 10 आदमी. ఓకే ఓకే. అయితే ప్రధానంగా వీళ్ళు కేరళ నుంచి ఈ వర్క్ కోసం అని చెప్పి విశాఖపట్నం అయితే వచ్చారు. గత 8 నెలల నుంచి అయితే ఇక్కడే ఉండి మొత్తం ఈ పనుల మీద అంది పర్యవేక్షణ చేసి పనులు అవి చేస్తున్నారు. అయితే ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం రాకుండా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి చేయాల్సిన పని అయితే చెప్తున్నారు. భయ్యా, మొత్తం ఏంటి ఏంటి మీ కంపెనీ పేరు ఏం పేరు? AID Builders LLP in Kerala. ఓకే ఓకే. యు ఆర్ ఆల్ ఫ్రమ్ కేరళ? All of Kerala. ఓకే ఓకే. काम हो गया? काम हो गया, थोड़ा ओपनिंग के थोड़ा दिन बाकी. थोड़ा दिन Soon. అయితే ప్రధానంగా వీళ్ళంతా వీళ్ళు కేరళ నుంచి అయితే వచ్చారు. గత 8 నెలల నుంచి అయితే మొత్తం మీద ఇక్కడే ఉండి ఈ వర్క్స్ అయితే పర్యవేక్షిస్తున్నారు. అయితే మనం చూడొచ్చు ఇప్పుడు ఈ థ్రెడ్డింగ్ కానీ ఈ రోప్స్ కానీ చాలా బలమైన రోప్స్ అయితే పెట్టి దీన్ని నిజంగా ఈ గ్లాస్ కూడా చాలా థిక్ గ్లాస్ యూజ్ చేయాలి. ఎట్ ఏ టైం ఈ బ్రిడ్జ్ మీద అయితే 40 మంది వరకు అయితే దీని కెపాసిటీ అయితే కాస్తుంది. నిజంగా ఈ అడ్వెంచరు నిజంగా ఆ అడ్వెంచరు చేసే వాళ్ళకైతే మట్టుకి మంచి అనుభూతి అయితే ఇస్తుంది. నిజంగా ప్రధానంగా ఇలాంటిది భారతదేశంలో అయితే మట్టుకి అతిపెద్ద ఈ గ్లాస్ బ్రిడ్జ్ విశాఖపట్నంలో అయితే నిర్మిస్తుందని చెప్పాలి. నిజంగా కేరళలో అయితే మట్టుకి 40 మీటర్లు ఉన్న బ్రిడ్జ్ ఇప్పుడు విశాఖలో అయితే మట్టుకి ఇది 50 మీటర్లు, అంటే 10 మీటర్లు ఎక్కువైతే 50-55 మీటర్లు అయితే ఇక్కడ ఈ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. నిజంగా ఇదే భారతదేశంలో పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ అని అని ఈ వర్కర్స్ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇది చాలా మంచి అనుభూతి వస్తుంది. ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఇక్కడ విజిట్ చేసి గ్లాస్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి మొత్తం ఈ ప్రకృతి అందాలంతా వీక్షించాలి. వీక్షిస్తే ఆ ఫీలే వేరు అని చెప్పి వీళ్ళందరూ తెలియజేస్తున్నారు. మనం కూడా ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తాం. అందరూ కూడా ఈ ఫీల్ ఎంజాయ్ చేయాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. ఎంతో మంచి అనుభూతినిచ్చే గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఎక్కడో ప్రసార మాధ్యమంలోని ఇంటర్నెట్లోని చూసేవాళ్ళం, కానీ నిజంగా ఇది డైరెక్ట్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తుంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆ ఫీల్ మర్చిపోలేకపోతాం అంటున్నారు ఈ గ్లాస్ బ్రిడ్జ్ సందర్శించిన ఈ టూరిస్టులు. మనతో పాటు వీళ్ళు చూడడానికి వచ్చిన కొంతమంది అయితే ఉన్నారు. మేడం, ఏం పేరు? మీ పేరు ఏం పేరు? నా పేరు అంజలి అండి. లోకలేనా? లోకల్. ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది గ్లాస్ బ్రిడ్జ్? నేనైతే రీల్స్ లో చూసే వచ్చాను. సో స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే నేను చాలా భయపడ్డాను, బట్ డెఫినెట్ గా ట్రై చేయాలి. వచ్చిన తర్వాత అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇక్కడ నుంచి కొంచెం లెంత్ లోనే ఉంది, బట్ వ్యూ చూడడానికి కూడా చాలా బాగుంది. లైక్ గ్రీనరీ కానీ లేకపోతే ఈ బీచ్ వ్యూ కానీ ఇదంతా చాలా బాగుంది. సో డెఫినెట్ గా మాత్రం అందరూ వచ్చి విజిట్ చేసి చూడండి. నిజంగా చాలా బాగుంది, అవసరం చూడడానికి అయితే.
ఎలా ఉంది ఫీల్? నిజంగా భయం వేసిందా స్టార్టింగ్ లోనే? చాలా భయం వేసింది. యాక్చువల్ గా అయితే చాలా భయం వేసింది ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు. బట్ ఎడ్జ్కి వెళ్ళిన తర్వాత వ్యూ ఎప్పుడైతే చూసామో ఆటోమేటిక్ గా హ్యాపీ ఫీల్ అయిపోయాను. కిందకి చూడకూడదా? కిందకి చూస్తే కొంచెం భయం, అంటే చాలా ఎత్తులో ఉండడం వల్ల కొంచెం భయం వేస్తుంది. బట్ ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మనం ఇవన్నీ చూసేటప్పటికి మొత్తం భయం అనేది పోతుంది. చిన్నపిల్లలతో వస్తే కొంచెం భయం కాకపోతే, బట్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అన్నమాట. డెడ్ ఎండ్కి వెళ్తే ఫీల్ ఎలా ఉంది నిజంగా? చాలా హ్యాపీ, చాలా అంటే చాలా. వ్యూ మాత్రం సీరియస్లీ ఆసమ్. వ్యూ మాత్రం డెఫినెట్ గా విజిట్ చేయాలి. బీచ్ గానీ ఆ గ్రీనరీ గానీ, సో ఏదైనా సరే వ్యూ మాత్రం నిజంగా చాలా బాగుంది. ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది, బట్ ఇది ఫ్యూ డేస్ లో అయిపోతుంది మాక్సిమం. సో డెఫినెట్ గా విజిట్ చేయాల్సిన వారు కంపల్సరీగా విజిట్ చేయండి. నిజంగా చాలా బాగుంది. ఫైనల్ గా మీరు ఎంజాయ్ చేశారు? నేనైతే సూపర్ గా ఎంజాయ్ చేశాను. వైజాగ్ వాళ్ళంతా ఎంజాయ్ చేస్తారంట? డెఫినెట్ గా వచ్చిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. ఏం పేరు మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు హిరణ్ సాయి అండి. నేను లోకల్ ఇక్కడ వైజాగ్ లోనే ఉంటాను. యాక్చువల్ గా నేను రీల్స్ అంటే చైనా లేకపోతే నెదర్లాండ్స్ లో చూసాను. మామూలుగా ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఇలాంటి కన్స్ట్రక్షన్స్ చూసాం, కానీ ఇక్కడ మన మీన్స్ ఇండియాలో వైజాగ్ లో పెట్టడం అనేది కొంచెం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సర్లే ఏముందని చూడడానికి వచ్చాను. అంటే చాలా బాగుంది. ప్లస్ ఫస్ట్ ఏంటంటే కింద చూస్తే నడిస్తే మాత్రం నాకు చాలా భయం వేసింది. అలా నడుస్తూ చివరికి వెళ్ళేటప్పటికి గాలి, ఇంకా వ్యూ, ఇంకా బీచ్ అవన్నీ కొంచెం బాగుంది. అండ్ మంచిగా ఫోటో స్పాట్ కూడా చాలా బాగుంటది. వైజాగ్ జనాలకి అయితే చాలా నచ్చుతుందని నా ఫీలింగ్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం? ఫస్ట్ టైం. ఎలా ఉంది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం? చుట్టూ కొండలు, పక్కన బీచ్, వేవ్స్, బీచ్ ఎలా ఉంది అసలు ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? బేసిక్ గా చాలా బాగుంది. అంటే ఇలాంటి గ్రాస్ బ్రిడ్జ్ కేరళలో ఒకటి పెట్టారన్నారు, కానీ కేరళలో నాకు తెలిసి బీచ్ వ్యూ అయితే రాదు. నాకు తెలిసి వైజాగ్ లో పెట్టడం వల్ల ఇది బీచ్ వ్యూ, ఇంకా ఈ కొండలు చుట్టుపక్కల మీకు చల్ల గాలి, ఇంకా ఒక పక్క మీకు ఆ వ్యూ వస్తుంది. అండ్ చాలా బాగుంది. బేసికల్ గా వాటితో పోలిస్తే ఇది ఇంకా బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఇది మనం చూసుకోవచ్చు. ఈ ఎక్కడో కేరళ ఫస్ట్ టైం చూసేవాళ్ళం, కానీ అక్కడ ఉన్న ఆ లొకేషన్స్ కి ఇక్కడ వైజాగ్ కైలాసగిరి మీద ఉన్న లొకేషన్ కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇక్కడైతే ఒక పక్కన బీచ్, ఒక పక్కన హిల్, మొత్తం గ్రీనరీ మొత్తం అంతా చాలా ఎక్సలెంట్ గా ఉంది. అయితే ప్రధానంగా ఎక్కడో మొబైల్స్ లోను ఎక్కడెక్కడో చూడడం వేరు, డైరెక్ట్ గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. నిజంగా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నిజంగా ప్రతి ఒక్కరు రావాలి, వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి, ఈ అనుభూతిని పొందాలని చెప్పి చూసిన ఈ టూరిస్టులు అయితే తెలియజేస్తున్నారు. ఈ విశాఖ కైలాసగిరి మీద నిర్మిస్తున్న ఈ గ్లాస్ బ్రిడ్జ్ సంబంధించి ఈ నిర్వాహకులు రాజేష్ మనతో పాటు ఉన్నారు. అసలు దీనికి ఎంత సమయం పట్టింది, ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు, అయితే దీని వ్యయం ఎంత, మొత్తం అంతా ఎంత ఖర్చు అయ్యింది, దీనికి ఎంతమంది శ్రమ పడ్డారు దీన్ని ఈ రూపురేఖలు తేడానికి అని చెప్పి మనతో పాటు ఈ నిర్వాహకులు రాజేష్ ఉన్నారు. రాజేష్ గారు నమస్తే సార్. నమస్తే అండి సార్. నిజంగా చాలా ఎక్సలెంట్, మంచి అనుభూతి అయితే ఇస్తుంది. నిజంగా ఎప్పుడో మనం సోషల్ మీడియాలోని రీల్స్ లో చూడడమే గ్లాస్. నిజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏంటి సార్ ఇది ప్రాజెక్టు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎంతమంది దీనికి శ్రమించారు? యాక్చువల్గా దీన్ని క్యాంటిలివర్ బ్రిడ్జ్ అంటామండి. క్యాంటిలివర్ గ్లాస్ బ్రిడ్జ్ మీరు చెప్పాలంటే ఇది ఇండియా యాజ్ ఆఫ్ నౌ లాంగెస్ట్ బ్రిడ్జ్ అండి. ఇంత పెద్దది ఇండియాలో ఎక్కడా లేదు యాజ్ ఆఫ్ నౌ. యాక్చువల్లీ కేరళలో మేము చేసిన ప్రాజెక్ట్ అనేది 35 మీటర్స్ అండి. అది కూడా మేము కన్స్ట్రక్ట్ చేసింది. ఆఫ్టర్ దట్ ఇక్కడ కండిషన్స్ అన్ని చూసుకొని ఇక్కడ 55 మీటర్స్ లెంత్ వరకు వెళ్ళొచ్చు. మోర్ ఓవర్ మనకు ఎక్సలెంట్ వ్యూస్ ఉన్నాయి. కంపేర్ టు కేరళ వ్యూస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. ఈ డిజైన్ చేయడానికి మాకు అరౌండ్ 7 to 8 months పట్టిందండి యాక్చువల్లీ. ఎందుకంటే ఈ సిన్స్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ ద లాంగెస్ట్, సో దాని టెక్నాలజీ, సాయిల్ టెస్ట్, ఎవ్రీథింగ్ సో మచ్ టెక్నాలజీ ఉంటుంది దాంట్లో. అన్ని పాస్ అన్ని చూసుకొని స్ట్రక్చరల్ డిజైన్ అప్రూవ్ సరికి 7 to 8 months పట్టిందండి. సో ఆఫ్టర్ దిస్ ఇయర్ సంక్రాంతి పొంగల్ తర్వాత మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత అరౌండ్ యాక్చువల్గా జూన్ జూలైలో మేము ఇవ్వాలనుకున్నాం. బట్ సడన్గా మన సమ్మర్లో కూడా షవర్స్ చూసాం, మనం సన్ రైన్ఫాల్ చూసాం. సో దానివల్ల ఇంకా 1.5 month డిలే అయిందండి. ఇక బ్రిడ్జ్ కోసం చూస్తే ఇట్స్ టోటల్ 55 మీటర్స్ లెంత్ అండి. ఇది టోటల్ ఇట్స్ ఎంటైర్ గ్లాసెస్ అండి. ఇవి ఈ గ్లాసెస్ వచ్చేసి ఈచ్ 40 mm థిక్నెస్, స్పెషల్లీ మేడ్ అండ్ గాట్ ఇట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ జర్మనీ. అండ్ ఇది చూసారంటే మొత్తం క్యాంటిలివర్ టెక్నాలజీ, హ్యాంగింగ్ అండ్ ద రోప్స్. మీరు నడిచారంటే ఎండ్కి వెళ్ళారంటే ఇట్ గివ్స్ సమ్ కైండ్ ఆఫ్ షేక్.
విచ్ మేక్ యూ ఫీల్ మోర్ ఫిట్ అండ్ మోర్ ఎగ్జైట్మెంట్. ఇంకోటి అంటే లేడీస్ ఎస్పెషల్లీ దీని మీద నడిచేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఇంకా జెంట్స్ ఇంకా కొంచెం ఇదిగా ఉంటారు కూడా నడవచ్చు. పిల్లలు అయితే ఇంకొంచెం ఇబ్బంది పడతారండి. అందుకని మేమేం చేసామంటే 100 యాక్చువల్ దీని కెపాసిటీ, క్యారింగ్ కెపాసిటీ 100, బట్ అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఓన్లీ 40 మెంబర్స్ అలౌ చేద్దామని మేము ఫిక్స్ అయ్యాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు లాస్ట్కి వెళ్ళారంటే మీరు కింద చూస్తుంటే కళ్ళు తిరిగే ఛాన్స్ ఉంటుంది. సో దానికి ఏం చేసి ఉంటే మీకు చుట్టూ గార్డ్స్ పెడతాం మేము. చుట్టూ మాకు వెల్ ట్రైన్ గార్డ్స్ ఉంటారు. ఇఫ్ అంటే ఎస్పెషల్ లేడీస్ ఎవరైనా పొరపాటున నడవడానికి ఇబ్బంది పడుతున్నా సో దే కెన్ ఈజీలీ అకామిడేట్ దెమ్. వాళ్ళు తీసుకొచ్చి బయట తీసుకొచ్చి వెళ్తారండి. సో యాజ్ ఫర్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ పరంగా చూస్తే మీరు హైయెస్ట్ దీంతో తీసుకుని మెజర్మెంట్స్ తీసుకొని మేము ఆ డిజైన్ కూడా అలాగే ప్రిపేర్ చేసాం. హుద్ చూసాము. సో ఆ విండో నాటికల్ మీద చూసాము. 250-240 కిలోమీటర్స్ వచ్చినా కూడా విండ్ ఫోర్స్ దాన్ని తట్టుకునే విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. సో డిజైన్స్ అప్లోడ్ బై ద ఇంజనీర్స్ ఎవ్రీథింగ్. అప్పుడు మొత్తం ఆల్ కన్స్ట్రక్షన్ చేయడానికి మాకు అరౌండ్ ఒక 1 year 1.3 months పట్టిందండి, ఇంక్లూడింగ్ డిజైనింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. సార్ ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ అయితే చాలా మంచి ప్రాజెక్టు, చాలా పక్కాగా అన్ని మెజర్స్లోనే చూసుకొని జాగ్రత్తగా చేశారు. సరే శుభం, ఖర్చు ఎంత అయింది అసలు దీనికి యాక్చువల్లీ మేము ఇనీషియల్ అనుకున్నది అరౌండ్ 6 crores వరకు అనుకున్నామండి ఖర్చు. బట్ వైల్ ఎగ్జిక్యూటింగ్ ద యాక్చువల్ ప్లాన్ మేము చాలా ఇష్యూస్ ఫేస్ చేసాం. సో డ్యూ టు సమ్ కరోజన్ చూస్తున్నాము, ఎవ్రీథింగ్ చూస్తున్నాం. దాన్ని బట్టి మాకు ఇంకొక 1 crore ఎక్స్ట్రా పడిందండి. అండ్ ఇఫ్ యూ సీ యాక్చువల్లీ 28 mm సరిపోతుంది రోప్స్ అనేది. బట్ సీ కరోజన్ అన్ని ఇంకా ఎక్స్ట్రా క్యాలిక్యులేట్ చేసుకుని ఇంజనీర్స్తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వాళ్ళ సూచనలు కూడా తీసుకుంటూ మేము 40 mm వరకు వెళ్ళాం. ఈవెన్ యాక్చువల్లీ గ్లాస్ మేము కేరళలో వాడింది ఇట్స్ ఓన్లీ 24 mm కేరళలో వాడింది. బట్ హియర్ వీ యూజ్డ్ 40 mm. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటూ ఇంకో 1 crore పెరిగి టోటల్ అరౌండ్ 7 crores అయిందండి. సార్ కేరళకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? ఏది ఈ లొకేషన్స్ కానీ ఏది కానీ మీకు ఏ విధంగా అనిపించింది? యాక్చువల్లీ కేరళకి ఇక్కడ డిఫరెన్స్ అంటే రెండే అండి. ఒకటి వ్యూ, అక్కడ సీ వ్యూ లేదు, అక్కడ ఓన్లీ హిల్స్ ఉంటాయండి. ఇక్కడ సీ వ్యూ ఉంది. మోర్ ఓవర్ అది 35 meters, ఇది 50 meters, 55 meters. సో 20 meters లాంగ్ ఇక్కడ. సో మోర్ థ్రిల్లింగ్, మోర్ ఫీలింగ్, మోర్ ఎగ్జైట్మెంట్ ఇక్కడే దొరుకుతుంది. అంటే అది కూడా కన్స్ట్రక్ట్ చేసింది మేమైనా కూడా అక్కడ వ్యూతో చూసుకుంటే ఇక్కడ వ్యూ అనేది ఎక్సలెంట్ గా కంపేర్ చేసిన బాగా ఎక్సలెంట్ గా కలిసి వచ్చింది మాకు. సార్ అయితే ఇక్కడికి వచ్చిన టూరిస్టులు అయితే మట్టుకి చాలా యాంగ్జైటీ, నిజంగా థ్రిల్ ఫీల్ అవుతా అంటారు, ఏమంటారు మీరు? 100% అండి. వీ ఆల్సో ఫీలింగ్ సో మచ్ థ్రిల్ అండి. యాక్చువల్లీ ఇనిషియల్ మీ ప్రాజెక్ట్ ఇక్కడ మాకు అప్రూవల్ వచ్చినప్పుడు సో ఈ వ్యూని ఇంకా బెటర్గా తీసుకురావాలి, కేరళలో ఉన్న ఎక్స్పీరియన్స్ కొన్ని ఇబ్బందులు మేము ఫేస్ చేసాం, అవన్నీ ఇక్కడ ఓవర్కమ్ అవుతుంది, ఇంకా బెటర్గా తేవాలి. మోర్ ఓవర్ మన తెలుగు స్టేట్లో ఎక్కడ ఇటువంటిది లేదు, బోత్ స్టేట్స్లో. ఇది ఇట్ హ్యాస్ టు బీ మనకు ఒక ఇదిగా అయిపోవాలి. తెలుగు స్టేట్లో ఆల్ ఓవర్ ఇండియా దీని గురించి మాట్లాడుకోవాలి, మనకు మంచి పేరు రావాలని ఒక తపన ఉంటుంది, బీయింగ్ ఏ తెలుగైట్ అండ్ బీయింగ్ ఏ ఆంధ్రైట్. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ ఇది చాలా కష్టపడి 7 to 8 months పట్టిందని చేయడానికి. ఖర్చుకి ఎక్కడ అనకాలేదండి, ఎక్కడ అనకాలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఏదైతే కైలాసగిరి మీద నిర్మితమైందో దగ్గర సంక్రాంతి లాస్ట్ మొన్న సంక్రాంతి నుంచి కంటిన్యూ వర్క్లు అయితే ఉన్నాం. అయితే ప్రధానంగా ఈ నిర్వాహకులు రాజేష్ అయితే తెలియజేస్తున్నారు దగ్గర దీనికి 7 కోట్లు వ్యయం అనుకున్నాం, కానీ 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా అయ్యి మొత్తం 8 కోట్లు అయితే ఖర్చు అయింది. అయితే ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే దీనికి సంబంధించి సాయిల్ టెస్ట్, ఎక్కడైతే మనం ఈ కైలాసగిరి మీద వీళ్ళు ఈ ప్రాజెక్ట్ తలపెట్టారో దీనికి సాయిల్ టెస్ట్ దగ్గర నుంచి మొత్తం అన్ని పర్మిషన్స్ పక్కాగా వచ్చిన తర్వాత మేమంతా చేసాం. ఆ పర్మిషన్స్ అనేవి రావడం ఆలస్యమైంది. నిజంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిదీ ప్రతిష్టంగా చాలా ఇంజనీర్స్ పర్యవేక్షణలో అయితే జరిగింది. అందులోని ఇది ఈ సీ దగ్గర ఆ విండ్ తట్టుకునేలాగా, అలాగే హుదూద్ లాంటి విపత్తులు తట్టుకునేలాగా అయితే మటుకి రోప్స్ ఏదైతే ఉందో ఆ రోప్స్ చాలా బలంగా అయితే మేము ఇంత జాగ్రత్తలు తీసుకున్నాం. ఏదేమైనా నిజంగా ఇది కేరళకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. కేరళలో 40 meters ఉంటే ఇక్కడైతే 55 meters ఈ లెంత్ అయితే ఉన్నది. నిజంగా ఇక్కడైతే చుట్టూ కొండలు, ప్రకృతి ప్రేమికులు చాలా ఎంజాయ్ చేస్తారు. దాంతోపాటు కొండలతో పాటు పక్కన సముద్ర తీరం. నిజంగా ఈ ఎండ్కి వెళ్తే మట్టుకి ఈ ఒక చిన్నపాటి వైబ్రేషన్ అయితే వస్తుంది. నిజంగా ఆ థ్రిల్ ఫీల్ అవ్వడం కోసం మేము ఆ విధంగా ఆ వైబ్రేషన్ అయితే పెట్టాం. నిజంగా నేను చేసిన ప్రాజెక్ట్లో చాలా మంచి ప్రాజెక్ట్ ఇది. నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కొత్త అనుభూతి పొందుతారు. నిజంగా భారతదేశంలోనే ఇది మంచి స్పాట్గా తయారవుతుంది. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా అయితే ఈ విధంగా మేమైతే నిర్మించడం అయితే మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్వాహకులు రాజేష్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్, శివరామకృష్ణ టీవీ, విశాఖ కైలాసగిరి వద్ద ఉన్న ఈ గ్లాస్ బ్రిడ్జ్ వద్ద నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.